హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవి అన్నీ జయచంద్రన్ షాపింగ్‌కెళ్ళినప్పుడు మేము తీసుకున్న ఐటెమ్స్ అండి. అన్ని కిచెన్ ఐటెమ్సే. ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది ఒక్కొక్కటి నేను చూపిస్తాను. వీడియోని మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఈ ఆమ్లెట్ ప్యాన్ తీసుకున్నాను. ఇది నాకు 150కి అలా వచ్చిందనమాట. చాలా బాగుంది కానీ కొంచెం రేకులాగా ఉంది. కానీ మా పిల్లలకి ఆమ్లెట్లు అంటే ఇష్టం. వాళ్ళకి బటర్‌ఫ్లై ఆమ్లెటే కావాలని చెప్పి ఏడుస్తుంటే సరే అని ఒకటి తీసుకున్నాను. క్వాలిటీ ఏం అంత బాగలేదు. నాకైతే నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి స్మాషర్ తీసుకున్నాను. ఇది కొంచెం స్ట్రాంగ్‌గా చాలా గట్టిగా బాగుంది. నాకు బాగా నచ్చింది. అందుకనే తీసుకున్నాను. నా దగ్గర లేదు కూడా. 98 రూపీస్‌కి వచ్చింది. బాగుంది. ఇది ఇంకా కవ్వం అనమాట. ఇది 10 రూపీస్‌కి వచ్చింది. కొంచెం ప్లాస్టిక్ కాబట్టి కొంచెం తక్కువ రేట్‌కే ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఫ్రూట్ బౌల్స్ 2 తీసుకున్నాను. ఇది నాకు 35 రూపీస్ పడింది. కొంచెం గట్టిగానే ఉంది. దీనికంటే ఇంకొంచెం పెద్దది కూడా తీసుకున్నాను. అది నాకు అరౌండ్ 60కి అలా వచ్చింది. నాకు కొంచెం కాస్టే అనిపించింది. కొంచెం సైజ్ తేడా అంతే కానీ 30 రూపీస్ డిఫరెంటా కానీ తప్పదు. నాకు ఫ్రూట్స్ వేసుకోవడానికి బౌల్ లేదు కదా అని తీసుకున్నాను. అన్ని ఫ్రూట్స్ వేసినప్పుడు సరిపోదు. పిల్లలు ముందే ఫ్రూట్స్ బాగా తింటారు. ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చినప్పుడు సరిపోదు కదా అని ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకున్నాను. ఒక దాంతో అరటిపళ్ళు అందు వేయచ్చు కదా అని. నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ మేకర్ ఒకటి తీసుకున్నాను. పిల్లలు ఎక్కువ అడుగుతూ ఉంటారు ఐస్ క్రీమ్స్ బయట ఎందుకు తీసుకోవడం అని చెప్పి ఇంట్లోనే చేద్దామని ఒకటి తీసుకున్నాను. ఇది కొంచెం నాకు కాస్ట్ అనిపించింది. 169 అలా వచ్చింది కానీ డిమార్ట్లో 99 రూపీస్కే ఉంది. మేబీ క్వాలిటీ ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందేమో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి స్టెయినర్ తీసుకున్నాను. జ్యూసులు తాగుతారు బాగా మా పిల్లలు, అందుకోసమే. ఇంట్లో లేదు అందుకే ఒకటి తీసుకున్నాను. ఇది 15 రూపీస్ ప్రైస్ పడింది అనమాట. ఇవి 70 రూపీస్ ప్రైస్ ఒక్కొక్కటి. ఇద్దరికి చెరొకటి అని తీసుకున్నాను. పిల్లలకి మళ్ళీ ఒకరికి తీసుకుంటే ఒకరికి గొడవ పడుకుంటారు. అందుకే 2 తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఆకుకూరలు క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి ఒక స్టెయినర్ తీసుకున్నాను. ప్లాస్టిక్ ఇది కూడా నాకు 35 రూపీస్కి వచ్చింది. బాగుంది కదా, క్వాలిటీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం లోతుగా ఉండడం వల్ల క్లీన్ కూడా బాగుంటుంది. ఇది వెజిటేబుల్స్ కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది కొంచెం పెద్ద బౌల్ అనమాట. ఇది నాకు 55 రూపీస్ పడింది. క్వాలిటీ అంత గొప్పగా లేదు, అంత చీప్ గా కూడా లేదు, మీడియం గానే ఉంది. చాలా బాగుంది. ఇవి క్లిప్స్ అనమాట, బట్టలు పెట్టుకుంటాం కదా. ఇవి 55 రూపీస్ పడింది. కొంచెం రేటో లేదో నాకు కూడా అర్థం కావట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ హోల్డర్స్ అనమాట. ఇవి 2 తీసుకున్నాను. ఎప్పుడైనా కిచెన్ లో ఒకటి పెట్టుకోవచ్చు, హాల్లో ఒకటి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. ఇది నాకు 35 రూపీస్ పడింది ఒక్కొక్కటి. నెక్స్ట్ వచ్చేసి బ్రష్ అనమాట. ఇది 15 రూపీస్ పడింది. ఇది స్పూను. ఇది 10 రూపీస్ అలా వచ్చింది అనుకుంటా. ఇయర్ బడ్స్ ఇంకా తెలిసిందే కదా అందరికి, పిల్లలు ఉంటే కంపల్సరీ ఇంట్లో ఉండాలి కదా. ఇది నాకు 50 రూపాయలు అలా పడినాయి. బాగున్నాయి అయితే, స్ట్రాంగ్ గా ఉన్నాయి. కొన్ని బౌల్స్ తీసుకున్నాను. ఎప్పటికైనా కర్రీ వేసుకోవడానికి అందు బాగుంటాయి కదా అని చెప్పి 2 పెద్దవి 2 చిన్నవి తీసుకున్నాను. చిన్నవి అయితే నాకు 50 రూపాయలు పడ్డాయి. పెద్దవి అయితే 60 రూపాయలు పడ్డాయి. జస్ట్ 10 రూపీస్ డిఫరెంట్ అనమాట. సైజులో కూడా కొంచెం డిఫరెంట్, అందుకే 10 రూపీస్ అలా పడింది అనమాట ఎక్స్ట్రా. ఇవి చిన్న బౌల్స్, పెద్ద బౌల్స్ అవి 3 ఇవి 3 తీసుకున్నాను. చిన్నవి అయితే 15 రూపీస్, పెద్దవి అయితే 25 రూపీస్ పడ్డాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ. నాకు ఇన్ని తీసుకున్నాను కదా, వీటన్నిట్లో కల్లా ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ కానీ ప్రైస్ కానీ, అందుకే తీసుకున్నాను. నేనైతే కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగున్నాయి. మీకైతే బాగా రికమెండ్ చేస్తాను ఇవి తీసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి కప్స్ తీసుకున్నాను. ఇవి 6 తీసుకున్నా. క్వాలిటీ పర్లేదు, బాగుంది. ఇవి నాకు 6 తీసుకుంటే 60 రూపీస్ పడ్డాయి. ఇవి మెరీనా బీచ్ లో కూడా ఉంటాయి, అవే అనుకోకండి మీరు. నేను ఇక్కడ పక్కన తీసుకున్నాను. ఇవి మట్టి కప్పులు అనమాట, కాకపోతే డిజైన్ వేసారు పైన. బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. డైలీ వేర్ కు బాగుంటాయి కదా అని తీసుకున్నాను. నెక్స్ట్ అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను డైలీ వేర్ కోసమని. ఇంతకు ముందు కూడా నేను ఒకసారి తీసుకున్నాను. నాకు 2 ఇయర్స్ అలా కలర్ పోకుండా చాలా బాగా వచ్చాయి. హాట్ వాటర్ తగిలినా కూడా చూద్దాం ఈసారి కూడా బాగుంటాయేమో అని చెప్పి తీసుకున్నాను. చూడాలి వాడి ఎలా వస్తాయి. ఇంకా ఇవే అండి నేను జయచంద్రన్లో కొన్న ఐటమ్స్ అన్ని. ఇంకా మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.